ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ జనరల్ సైన్స్ చూస్తున్నాము. ఆల్రెడీ మనము బయాలజీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో బయాలజీకి సంబంధించి ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ మనము ఫిజిక్స్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసాము, ఆల్రెడీ క్లాస్ 1 కంప్లీట్ చేసుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో ఫిజిక్స్ క్లాస్ 1 వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి సెకండ్ క్లాస్, ఎందుకంటే మీకు ఒక కరెక్ట్ కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ఈరోజు మనము ఈ క్లాస్లో డైనమిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో మనము ప్రీవియస్ క్లాస్లో కైనమాటిక్స్ చూసాము అండ్ లాస్ట్ వచ్చేసి ప్రొజెక్టైల్ గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో డైనమిక్స్ గురించి చూడబోతున్నాము. సో డైనమిక్స్ అంటే ఏంటి, సో యాక్చువల్గా ఇది మనకు ఎలా ఉండబోతుంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చాలా క్లియర్గా, చాలా సింపుల్గా ఉండే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డైనమిక్స్. సో మనకు యాక్చువల్గా డైనమిక్స్ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు ద కాజ్ ఆఫ్ దట్ మోషన్. అంటే మనము కైనమాటిక్స్ అని ప్రీవియస్ క్లాస్లో ఏమో డిస్కస్ చేసామంటే అది జస్ట్ స్టడీ ఆఫ్ మోషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ దట్ మోషన్ అని డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ మాత్రం విత్ రెస్పెక్టివ్ ద కాజ్ ఆఫ్ ద మోషన్, అంటే ఇక్కడ మనము అది దేని వల్ల మూవ్ అయింది అనేది కూడా మనము పరిగణనలోకి తీసుకుంటాము. అదే మనము డైనమిక్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, డెఫినేషన్ చాలా సింపుల్గా ఉంది, అవును కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనము దీని ఎగ్జాంపుల్ వచ్చేసి రాకెట్. సో మనకు రాకెట్ అనేది ఎలా వెళ్తుంది అనేది మనము డైనమిక్స్లో వస్తుంది మనకు. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ డైనమిక్స్ ఎవరు, మరి ఫాదర్ ఆఫ్ డైనమిక్స్ వచ్చేసి మనకు న్యూటన్ ఫ్రెండ్స్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ డైనమిక్స్ ఎవరు, న్యూటన్. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ ఎవరని చెప్పుకున్నాము, గెలీలియో అని చెప్పుకున్నాము. ఓకేనా, ఓకే. సో ఇలా మీరు రిలేట్ చేసుకుంటూ చదివినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్లో చాలా క్లియర్గా చెప్పాను కైనమాటిక్స్ అని. ఎవరైనా చూడనట్లయితే ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, ఓకేనా. సో ఇప్పుడు మనము న్యూటన్ మనకు ఫాదర్ ఆఫ్ డైనమిక్స్ కాబట్టి మనకు బేసిక్స్ అంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఓకేనా. సో మనము న్యూటన్స్ లా చూద్దాము. సో ఫస్ట్ లా వచ్చేసి ఏమంటుందంటే an object will be either at rest or will move with uniform velocity unless and until it is acted upon by external force. అంటే ఇది ఏంటంటే చూడండి, ఒక ఆబ్జెక్ట్ అక్కడే ఉంటుంది, లేదంటే అది వెళ్తూ ఉంటుంది అన్లెస్ అండ్ అంటిల్ అది దానిపైన ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేయకపోతే. అది మనకు న్యూటన్స్ ఫస్ట్ లా. సో ఈ లాని ఏమంటారంటే అదర్వైజ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని ఏమంటారు, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. సో మనకు దీంట్లో లా ఆఫ్ ఇనర్షియాలో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. సో చూడండి, మనకు లా ఆఫ్ ఇనర్షియాలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఒకటి, ఇనర్షియా ఆఫ్ మోషన్ ఒకటి, అండ్ అలాగే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఒకటి. సో ఇలా మనకు 3 డిఫరెంట్ లాస్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్కటి జస్ట్ సింపుల్గా చూద్దాము ఎలా ఉంటాయి అనేది. ఏ ప్యాసింజర్ మూవ్స్ బ్యాక్వర్డ్ వెన్ ఏ బస్ స్టార్ట్ సడన్లీ. అంటే ఒక బస్ అనేది సడన్గా స్టార్ట్ అయినప్పుడు ప్యాసింజరు ఇట్లా వెనక్కి వెళ్తాడు కదా సీట్లో. అది ఎందుకు వెళ్తాడంటే మనకు బస్తో పాటు ప్యాసింజర్ కూడా రెస్ట్లో ఉంటాడు కాబట్టి మనకు బస్సు సడన్గా స్టార్ట్ అవుతే అతని పైన ఒక ఇనర్షియా అనేది యాక్ట్ అవుతుంది. ఆ ఇనర్షియానే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సో కాబట్టి అతను వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఫ్రూట్ ఫాల్స్ ఫ్రమ్ ఏ బ్రాంచ్ when the branch is shaken because of inertia of rest. చూడండి, మనము ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు పైన సపోజ్ ఒక మ్యాంగో ట్రీ ఉంది. ఆ ట్రీని మనము అన్లెస్ మనము షేక్ చేయకపోతే, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మ్యాంగో ట్రీ అనేది షేక్ చేస్తే మ్యాంగోస్ ఏం రావు. కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే చూడండి, మనకు ఒక ట్రీకి ఒక ఫ్రూట్ ఉందనుకోండి, ఆ ట్రీని మనం షేక్ చేయనంత వరకు అది రెస్ట్లోనే ఉంటుంది. సో మనము రెస్ట్ నుంచి దాన్ని షేక్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, అది మనకు బ్రాంచ్ నుంచి డివైడ్ అయిపోయి, అంటే సపరేట్ అయిపోయి మనకు కింద పడడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మోషన్ గురించి చూద్దాము. అంటే ఒక మూమెంట్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అని దేన్ని అంటారంటే ఏ పర్సన్ మూవ్స్ ఫార్వర్డ్ విన్ ద బస్ స్టాప్ సడన్లీ బికాజ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ చూడండి మూవ్స్ ఫార్వర్డ్ విన్ ద బస్ స్టాప్ సడన్లీ. అంటే ఒక పర్సన్ సీట్లో కూర్చున్నాడు. సో అతను ఏమవుతుందంటే చూడండి, బస్సు సడన్గా స్టాప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ముందుకు వస్తాడు కదా. సో అలా ముందుకు ఎందుకు వస్తాడంటే అతను బస్తో పాటు అతను కూడా మూమెంట్లో ఉన్నాడు కాబట్టి అది సడన్గా స్టాప్ అయ్యేసరికి ఇనర్షియా ఆఫ్ మోషన్ వల్ల ముందుకు రావడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటాము, ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాము. ఓకేనా.
ఇప్పుడు మనము డైరెక్షన్ గురించి చూద్దాము. సో ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని దేన్ని అంటారు? సో చూడండి, వెన్ ఏ బస్ టేక్స్ ఎ రైట్ టర్న్ ద ప్యాసింజర్ మూవ్స్ లెఫ్ట్. అంటే బస్సు రైట్ సైడ్ వెళ్తే ప్యాసింజర్ ఏమవుతాడు, లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వడం జరుగుతుంది, అంతే కదా. సో ఇలా బెండ్ అవ్వడాన్ని ఏమంటారంటే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనము సెకండ్ లా చూద్దాం, న్యూటన్ సెకండ్ లా. సో న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే, న్యూటన్ సెకండ్ లా వచ్చేసి దిస్ లా ఇంట్రడ్యూసెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్, మాస్ అండ్ వెయిట్. అంటే చూడండి, యాక్చువల్గా సెకండ్ లా ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అంటే ఏంటి, ఫోర్స్ ఈక్వల్ టు మాస్, ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సిలరేషన్. సో మనకు ఫోర్స్ అనేది మాస్ ఇంటూ యాక్సిలరేషన్ యొక్క ప్రోడక్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇది ఒక ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి, మాస్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఎం ఈక్వల్ టు ఎఫ్ బై ఏ రాయొచ్చు మనము, లేదంటే ఎం ఈక్వల్ టు ఎఫ్ బై జీ కూడా రాయొచ్చు, ఏ ప్లేస్లో జీ కూడా రాయొచ్చు. ఓకేనా. జీ అంటే మనకు చెప్పాను కదా, అది ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. జీ అంటే ఏంటి ఫ్రెండ్స్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే మనకు అర్త్ ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని కిందికి పుల్ చేస్తూ ఉంటుందో టువర్డ్స్ ఇట్స్ సెంటర్, దాన్నే మనం ఏమంటున్నామంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాము. ఓకేనా. చూడండి, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ అనేది వెయిట్ ఫార్ములా. ఓకేనా. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏలో మనకు మాస్ కావాలంటే ఎఫ్ బై ఏ. ఓకేనా, ఎఫ్ బై ఏ. మనకు ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, మనకు మాస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. మాస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్, కానీ మనకు వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వెయిట్ అనేది మనకు ఎర్త్ పైన 60 kgs ఉందనుకోండి, మనము మూన్ పైన వెళ్తే మన వెయిట్ వచ్చేసి 10 kg ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ అరౌండ్ 1/6 ఆఫ్ ద వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. కాబట్టి వెయిట్ అనేది చేంజ్ అవుతుంటుంది, మాస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇట్ ఈజ్ ఎ ఫోర్స్ విత్ విచ్ అర్త్ పుల్స్ అండ్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్. ఏది, జీ అండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే. ఇప్పుడు మనము నెక్స్ట్ లిఫ్ట్ కాన్సెప్ట్ చూద్దాము. మనకు లిఫ్ట్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, లిఫ్ట్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఇక్కడ వస్తుంది చూడండి, అపరెంట్ వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ఎ లిఫ్ట్. అంటే ఒక పర్సన్ యొక్క వెయిట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతాడు లిఫ్ట్ పైనకి వెళ్ళినప్పుడు, కిందికి వెళ్ళినప్పుడు, లేదంటే స్టేషనరీగా ఉన్నప్పుడు అనేది చూద్దాము. సో ఫస్ట్ కేసు కనుక కేస్ 1 చూసుకున్నట్లయితే చూడండి, లిఫ్ట్ ఈజ్ స్టేషనరీ. అంటే లిఫ్ట్ అనేది స్టేషనరీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎన్ ఈక్వల్ టు ఎంజీ. ఎన్ అంటే ఏంటంటే నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ అప్వర్డ్స్. మన వెయిట్ అనేది ఎప్పుడు కిందికి యాక్ట్ చేస్తే మన నార్మల్ ఫోర్స్ అనేది దానికి ఆపోజిట్ పైనకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్. సో మనం ఇప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ లిఫ్ట్ అనేది స్టేషనరీగా ఉంది అంటే మనకు కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంది. వెయిట్ ఎంత ఉందో మనకు నార్మల్ కూడా అంతే ఉంది. కాబట్టి మనకు ఇలా ఎన్ ఈక్వల్ టు ఎంజీ అనేది కండిషన్ ఫామ్ అవుతుంది. కేస్ 2 కనుక చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఈజ్ యాక్సిలరేటింగ్ అప్వర్డ్స్. అంటే ఇప్పుడు లిఫ్ట్ అనేది నెమ్మదిగా పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, మన వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతాం, అంతే కదా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, వెయిట్ అనేది ఎప్పుడు కిందికి యాక్ట్ అవుతుందని చెప్పాను కదా, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. సో మనకు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, మనకు ఎన్ మైనస్ ఎంజీ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మనకు వెయిట్ ఆఫ్ మన బాడీ. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎన్లో నుంచి ఎంజీ అనేది మైనస్ చేస్తే మనకు ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్పాను కదా. సో ఫోర్స్ అనేది ఎన్ మైనస్ ఎంజీ అయితే నెక్స్ట్ ఇక్కడ మనం ఎంఏ రాసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనకు ఎన్ ఏమొస్తుందంటే చూడండి, ఎమ్ ఆఫ్ జీ ప్లస్ ఏ. ఎంజీని ఇటు సైడ్ పంపిస్తే రైట్ సైడ్ ఎమ్ ఆఫ్ జీ ప్లస్ ఏ. సో ఇది మనకు లిఫ్ట్ అనేది పైనకి వెళ్ళినప్పుడు యాక్సిలేటింగ్ అప్వర్డ్స్ అనే కండిషన్లో ఫామ్ అవుతుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ ద అపరెంట్ వెయిట్ ఇంక్రీజెస్ వెన్ ఏ లిఫ్ట్ స్టార్ట్స్ మూవింగ్ అప్వర్డ్స్. అంటే మనకు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు ఫీల్ అవుతాం మనము. ఓకేనా. ఇంకా థర్డ్ కేసు చూసుకున్నట్లయితే చూడండి, లిఫ్ట్ ఈజ్ యాక్సిలరేటింగ్ డౌన్వర్డ్స్. అంటే లిఫ్ట్ కిందికి వెళ్తున్నప్పుడు కండిషన్ ఎలా ఉంటుంది చూడండి, ఎన్ ప్లస్ ఎంజీ. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు వెయిట్ కిందికే వస్తుంది, ఇంకా మనము యాక్సిలరేషన్ కూడా కిందికే ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎన్ ప్లస్ ఎంజీ ఈక్వల్ టు ఎంఏ అంటాం ఇక్కడ మనం. సో ఇప్పుడు ఎంజీని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే ఎం కామన్ తీస్తే జీ మైనస్ ఏ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే జీ ఈక్వల్ టు ఏ. ఓకేనా. అంటే యాక్సిలరేషన్ అనేది కిందికి ఉంది, నెక్స్ట్ గ్రావిటీ కూడా కిందికే ఉంది, అంటే మనకు జీ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే దెన్ ఎన్ ఈక్వల్ టు 0. ఎన్ అనేది మనకు 0గా ఉంటుంది, ఎందుకంటే మనకు యాక్సిలరేషన్ కిందికే ఉంది, వెయిట్ కిందికే ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమంటే మనము
అపరెంట్ వెయిట్ వచ్చేసి జీరోగా ఫీల్ అవుతాం. అంటే మనము ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు లిఫ్ట్లో కింద డౌన్ ఫ్లోర్ కనుక వెళ్తున్నట్లయితే మీరు ఒక్కసారిగా వెయిట్లెస్నెస్ అనే కండిషన్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో అది దేనివల్ల అంటే ఇందుకోసమే. ఓకేనా, చూడండి, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ బై అన్ ఆస్ట్రోనాట్ ఇన్ స్పేస్ స్టేషన్. స్పేస్ స్టేషన్లోని ఆస్ట్రోనాట్స్ కూడా ఇవే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. థర్డ్ కండిషన్. ఇప్పుడు మనం న్యూటన్స్ థర్డ్ లా చూద్దాము. సో న్యూటన్స్ థర్డ్ లా అనేది చాలామందికి చాలా ఈజీగా గుర్తుంటుంది. అదేంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అంతే కదా. సో చూడండి, దీని కాన్సెప్ట్ వచ్చేసి రాకెట్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనము స్విమ్మింగ్ అని కూడా చెప్పచ్చు. స్విమ్మింగ్ ఒకటి, లేదంటే వాకింగ్. సో ఇలాంటివన్నీ కూడా మనము న్యూటన్స్ థర్డ్ లా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే మనము స్విమ్మింగ్ అనేది చూడండి, మనం వాటర్ని బ్యాక్ పుష్ చేసి మనం ఫ్రంట్ వెళ్తుంటాం కదా. సో అది కూడా మనకు ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పొచ్చు. దిస్ లా ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అని దేన్ని అంటారని ఎగ్జామ్లో అడుగుతారండి. సో అప్పుడు మీరు ఏమని టిక్ చేయాలి? న్యూటన్స్ థర్డ్ లా అని టిక్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, దీంట్లో మొమెంటమ్ అంటే యాక్చువల్గా పీతో డినోట్ చేస్తారు. సో పీ ఈక్వల్ టు ఎంవి అనేది ఫార్ములా ఫ్రెండ్స్. ఓకేనా, పీ ఈక్వల్ టు ఎంవి అనేది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మూమెంట్, ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ. దీని యూనిట్స్ వచ్చేసి కేజీ మీటర్ పర్ సెకండ్. ఓకేనా, కేజీ మీటర్ పర్ సెకండ్. దీని యూనిట్స్ ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ పి రిమైన్స్ కాన్స్టాంట్ వెన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ జీరో. అంటే మనకు ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది జీరోగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొమెంటం కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే రాకెట్లో మనకు ఫోర్స్ కిందికి వదిలేసి రాకెట్ అనేది పైకి వెళ్తుంది కదా. సో మనకు కింద ఫోర్స్ లేనంత వరకు మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము గ్రావిటేషన్ కాన్సెప్ట్ చూద్దామండి. సో గ్రావిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదేంటంటే చూడండి, ఇట్ ఈస్ ఏ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ టూ మాసెస్ విచ్ ఈస్ గివన్ బై ఎఫ్జీ. యాక్చువల్ గ్రావిటేషన్ని క్యాపిటల్ జీతో మనం డినోట్ చేస్తాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చేసి స్మాల్ జీతో మనము రిప్రజెంట్ చేస్తాం. ఈ తేడా అనేది గుర్తుపెట్టుకోండి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటేనేమో జీ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్, ఇది ఒకటి. కానీ గ్రావిటేషన్ అంటే మాత్రం క్యాపిటల్ జీ. ఈ జీ ఏంటి? ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ టూ మాసెస్. అంటే ఏవైనా ఒక రెండు మాసెస్ మధ్యలో ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్లయితే అండ్ వాటి మధ్యలో సమ్ డిస్టెన్స్ ఆర్ కనుక ఉన్నట్లయితే దాన్నే గ్రావిటేషన్ అంటారు. ఓకేనా. దీని ఫామ్లో వచ్చేసి చూడండి, ఎఫ్ ఈక్వల్ టు జీ అంటే కాన్స్టెంట్, గ్రావిటేషన్ కాన్స్టెంట్, m1 ఇంటూ m2, మాస్ 1 ఇంటూ మాస్ 2 బై డిస్టెన్స్ యొక్క స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. దీని యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్లో మనం చెప్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా చేసి చూపించాను. m1 m2 అనేది ఆర్ డిస్టెన్స్లో సపరేట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇది ఒక అట్రాక్టివ్ ఫోర్స్. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనము చూడండి, యాక్చువల్గా దీనిలో న్యూటన్స్ గ్రావిటేషన్ అండ్ ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము కెప్లర్ లా చూద్దాము. కెప్లర్ లా అనేది చాలా ఇంపార్టెంట్. కెప్లర్ లా అంటే మనకు శాటిలైట్స్ అండ్ ప్లానెట్స్ గురించి డిస్కస్ చేస్తాయి ఫ్రెండ్స్. ఈ కెప్లర్ లా అనేది మీకు ఎగ్జామ్లో అడుగుతారు. మీకు ప్లానెట్స్ గురించి అండ్ సన్ గురించి, మనకు ఆర్బిటాల్స్ గురించి ఎవరు అలా మనకు డిఫైన్ చేశారంటే కెప్లర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కెప్లర్ ఫస్ట్లో వచ్చేసి చూడండి, ఇదేంటంటే లా ఆఫ్ ఆర్బిట్స్. అంటే మనకు ఆర్బిట్స్ గురించి చెప్తాయి. ద షేప్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ ఏ ప్లానెట్ అరౌండ్ ద సన్ ఈజ్ ఎలిప్స్. మీకు ఎగ్జామ్లో ఇదే యాస్టీజ్గా ఇదే లైన్ అడుగుతారు ఎగ్జామ్లో. ఏంటంటే షేప్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ ప్లానెట్ అరౌండ్ ద సన్ ఈజ్ ఎలిప్స్ అని ఎవరు చెప్పారు అని అడుగుతారు. మీరు కెప్లర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, ఇది ఫస్ట్ లా. ఇప్పుడు సెకండ్ లా చూద్దాం. సో మనకు సెకండ్ లా అనేది ఏంటంటే లా ఆఫ్ హార్మోనిక్స్. హార్మోనిక్స్ అంటే టైం గురించి. ఇప్పుడు టైం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మన ప్లానెట్ అర్త్ ఉంది కదా, అర్త్ అనేది సన్ చుట్టూ ఎంత టైం తీసుకుంటుంది. సో ఈ టైం పీరియడ్ని మనం ఏమంటామంటే దీన్నే మనం లా ఆఫ్ హార్మోనిక్స్ అంటాం. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకు ఈ టైం పీరియడ్కి అండ్ ఈ యాక్సిస్కి, అంటే ఏ అంటే చూడండి సెమీ మేజర్ యాక్సిస్కి మధ్యలో రిలేషన్ అనమాట. t² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a క్యూబ్. చూడండి ఇక్కడ ఇప్పుడు మనము అర్త్ తీసుకుందాము, ప్లానెట్. సో ప్లానెట్ అర్త్ అనేది మనకు ఇక్కడ మధ్యలో ఉన్నట్లయితే దీని చుట్టూ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక శాటిలైట్ ఉందనుకోండి. ఓకేనా. అర్త్ చుట్టూ శాటిలైట్ అనేది తిరుగుతూ ఉంటుంది కదా.
సో ఈ కండిషన్ ఏంటంటే చూడండి, అర్త్కి ఎప్పుడైతే శాటిలైట్ దగ్గరగా ఉంటుందో ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, అర్త్కి ఎప్పుడైతే శాటిలైట్ దగ్గరగా ఉంటుందో ఆ కండిషన్ని మనం పెరిజీ అంటాము. ఓకేనా, పెరిజీ. అర్త్కి శాటిలైట్ ఎప్పుడైతే దూరంగా ఉంటుందో అప్పుడు దాన్ని ఏమంటాం, అపోజీ అంటాం, అపోజీ. ఓకేనా, ఇది శాటిలైట్ కండిషన్. నెక్స్ట్ ప్లానెట్స్ అండ్ సన్కి కండిషన్ తీసుకున్నట్లయితే, సన్కి ఎప్పుడైతే అర్త్ అంటే ఒక ప్లానెట్ దగ్గరగా ఉంటుందో దాన్ని పెరిహీలియాన్ అంటారు, పెరిహీలియాన్. అండ్ సన్కి ఎప్పుడైతే ఒక ప్లానెట్ దూరంగా ఉంటుందో అప్పుడు ఆ కండిషన్ ఏమంటామంటే అపిహీలియాన్ అంటాము. ఇక్కడ పెరిజీ అపిజీ, ఇక్కడ పెరిహీలియాన్ అపిహీలియాన్. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము కొన్ని టైం పీరియడ్స్ చూద్దాము. సో రెవల్యూషన్కి యాక్చువల్గా మెర్క్యూరీ అనేది ఎంత టైం తీసుకుంటుంది సన్ చుట్టూ రివాల్వ్ చేయడానికంటే 88 days. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే మీకు అప్పుడప్పుడు ఎగ్జామ్లో అడుగుతారు టైం పీరియడ్ ఆఫ్ మెర్క్యూరీ ఎంత అని. 88 days అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకు ఇంకా అర్త్ గురించి తెలుసు కదా, మన ప్లానెట్ అర్త్ 1 year కంప్లీట్ చేయడానికి 365 days చేస్తుంది ఒక రెవల్యూషన్ కోసం. వీనస్ వచ్చేసి 296 days తీసుకుంటుంది. ఓకేనా, ఇది టైం పీరియడ్కి సంబంధించి. ఇప్పుడు శాటిలైట్స్ గురించి చూద్దాము, చిన్నగా 2 పాయింట్స్ చూద్దాము. ఆర్బిటాల్ వెలాసిటీ ఒకటి, ఎస్కేప్ వెలాసిటీ ఒకటి. సో ఆర్బిటాల్ వెలాసిటీ అంటే మనకు సన్కి ఆర్బిట్ ఉంటుంది కదా, దాంట్లో మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఆర్బిట్ ఏ ప్లానెట్. అంటే ఒక ప్లానెట్కి ఎంతైతే మినిమం వెలాసిటీ అవసరమో ఒక ఆర్బిట్లో వెళ్ళడానికి దాన్ని ఏమంటారంటే ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. దీన్ని విఓతోని డినోట్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, ఇది మీరు చాలా చోట్ల చూసుంటారు. ఎస్కేప్ వెలాసిటీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ద అర్త్ గ్రావిటీ. అంటే మనము గ్రావిటీ ఇప్పుడు అర్త్ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, ఇప్పుడు సపోజ్ ఇది అర్త్ అనుకోండి, అర్త్ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పైనకి విసిరేస్తామనుకోండి, అది మనకు గ్రావిటేషన్ని దాటి వెళ్తే కనుక అది వెళ్తుంది, లేదంటే మళ్ళీ వెనక్కి వస్తుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ద అర్త్ గ్రావిటీ. అంటే అర్త్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అయ్యి బయటికి వెళ్ళే వెలాసిటీనే ఏమంటారంటే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఓకేనా, ఇప్పుడు చూడండి దీనికి ఒక వాల్యూ ఉంటుంది, విఈ అంటే అర్త్ వెలాసిటీ, అంటే ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ అర్త్ ఎంత అంటే 11.2 km/s. అంటే ఈ స్పీడ్తో గనక వెళ్తేనే అది అర్త్ గ్రావిటీ నుంచి బయటికి వెళ్తుంది, దీన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఓకేనా, మరి మూన్ పైన ఎస్కేప్ వెలాసిటీ ఎంత అంటే 2.4 km/s అనేది మూన్ పైన ఎస్కేప్ వెలాసిటీ. ఇప్పుడు విఈకి వినాట్కి విఓకి మధ్యలో రిలేషన్ ఉంటుంది చూడండి, విఈ = √2V0. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే విఈ వాల్యూ ఇస్తారు అండ్ V0 వాల్యూ కనుక్కోమంటారు. సో అప్పుడు మీరు ఈ ఫామ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము ఆర్బిట్స్ గురించి చూద్దాము. సో ఆర్బిట్స్లో ప్లానెట్స్ అనేవి వాటికంటూ ఒక ఆర్బిట్ ఉంటుంది అండ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా, రొటేషన్ అవుతూ ఉంటాయి కదా. సో వాటి గురించి చూద్దాము. సో ఆర్బిట్స్ అనేవి మనకు యాక్చువల్గా అర్త్ చుట్టూ పోలార్ ఆర్బిట్ ఒకటి, జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఉంటాయి. సో పోలార్ ఆర్బిట్ అంటే ఏంటంటే అర్త్ పైన 800 kilometers డిస్టెన్స్లో ఉండే ఆర్బిట్ని ఏమంటామంటే పోలార్ ఆర్బిట్ అంటాము. దీన్ని పోలార్ ఆర్బిట్ ఎందుకు అంటామంటే చూడండి, మనకు పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, మనము శాటిలైట్స్ అనేవి పోలార్ ఆర్బిట్లో కనుక ప్లేస్ చేసినట్లయితే మనము ఇది ఎంత ఉంటుందంటే చూడండి 800 kilometers డిస్టెన్స్ అని చెప్పాను కదా. సో మనకు ఈ డిస్టెన్స్లోనే ఈ ఆర్బిట్లో శాటిలైట్స్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అవి ఎలాంటి శాటిలైట్స్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, స్పై శాటిలైట్ ఒకటి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఒకటి. సో ఇలాంటి శాటిలైట్స్ అనేవి మనము 800 kilometer డిస్టెన్స్లో పోలార్ ఆర్బిట్లో మనము ప్లేస్ చేస్తాము. ఓకేనా, చూడండి మనకు పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేవి వీటి కోసం యూజ్ చేస్తారు, ఈ శాటిలైట్స్ని ఈ ఆర్బిట్లోకి పంపించడానికి. మరి నెక్స్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటి, ఇప్పుడు మనము అర్త్ నుంచి 36,000 kilometers డిస్టెన్స్లో కనుక ఒక శాటిలైట్ని ప్లేస్ చేసినట్లయితే ఈ ఆర్బిట్ని ఏమంటారంటే జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. ఓకేనా, 36,000 kilometers. ఫ్రెండ్స్ ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, అంటే ఈ డిస్టెన్సెస్ గుర్తుపెట్టుకోండి. పోలార్ అయితేనేమో 800, 36,000 అయితేనేమో జియో స్టేషనరీ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఇది. ఓకేనా, చూడండి ఈ టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్స్ అంటే ఈ ఆర్బిట్లో దీని టైం పీరియడ్స్ ఎంత ఉంటుందంటే శాటిలైట్వి 24 hours ఉంటాయి, అంటే అర్త్ చుట్టూ ఒక రెవల్యూషన్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ శాటిలైట్స్,
ఇంకా జిఎస్ఎల్వి ద్వారా పంపిస్తారు. జియో స్టేషనరీ లాంచ్ వెహికల్. ఓకేనా, ఇవి జిఎస్ఎల్వి. ఇప్పుడు మనము జీపీఎస్ సిస్టమ్ గురించి చూద్దాము. ఓకేనా, మనకు శాటిలైట్స్ ద్వారానే కదా మనకు జీపీఎస్ సిస్టమ్ అనేది మనకు పైనకి అంటే ఆర్బిట్లోకి పంపించేది. సో కాబట్టి జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఓకేనా, జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ జీపీఎస్ అనేది ఎవరు వాడతారంటే మేజర్గా మనకు కంట్రీ వచ్చేసి యూఎస్ఏ వాడడం జరుగుతుంది. ఓకేనా, దీని పర్పస్ వచ్చేసి నావిగేషన్, లొకేషన్ అండ్ ట్రాకింగ్. సో ఇవి మనకు మెయిన్ పర్పస్ ఆఫ్ జీపీఎస్. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏ కంట్రీస్ ఏ నావిగేషన్ సిస్టమ్ వాడతాయి అనేవి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. చూడండి, యూఎస్ఏ వచ్చేసి మనకు జీపీఎస్ వాడుతుంది. రష్యా వచ్చేసి వాడే నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటంటే గ్లోనాస్. ఫ్రెండ్స్ ఇవి కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి చూడండి, జాగ్రత్తగా చూడండి. చైనా అనేది బైడో అంటారు నావిగేషన్ సిస్టమ్ని. ఇండియాకి వచ్చేసి ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో ఇది మనము ఇండియా వాడుతున్నాము. సో దీన్ని నావిక్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ వచ్చేసి గెలీలియో అనే నావిగేషన్ సిస్టమ్ని వాడుతుంది. నెక్స్ట్ జపాన్ వచ్చేసి క్వాసీ జెనిత్, దీని నావిగేషన్ సిస్టమ్ వచ్చేసి పేరు క్వాసీ జెనిత్. సో ఇక్కడ వరకు మనము జీపీఎస్ గురించి డిస్కస్ చేశాము. సో మనము మిగతాది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా చూస్తూ జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే అది మీకు రివిజన్కి అండ్ ఎగ్జామ్ టైంలో చాలా యూజ్ అవుతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు వీడియోని కనుక లైక్ చేసినట్లయితే ఎంతమంది ప్రజెంట్ అయ్యారు అనేది ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. అంటే మీకు లైక్ అనేది జస్ట్ వన్ టైప్ ఆఫ్ అటెండెన్స్ అని అనుకోండి. ఓకేనా, సో మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.